హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పుష్పక్క వంటలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు పుష్పక్క వంటలన్నీ స్టార్ట్ చేసామండి. మా అత్తగారు నేను వంటలు ప్రోగ్రామ్స్ మీకు యూట్యూబ్ ద్వారా వీడియోస్ వస్తూ ఉంటాయి. మా అత్తగారు మాట్లాడతారు. ఏంటి పుష్ప, ఏంటి తయారు చేస్తున్నావు ఇవాళ? అత్తమ్మ, ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం. స్వీట్ ఐటెంతో స్టార్ట్ చేద్దాం అత్తమ్మ. ఈరోజు అయితే బొంబాయి రవ్వ, దీనికి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ, పంచదార, యాలకులు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నామండి, నెయ్యి, పాలు. ముందుగా పాలు గిన్నెలో పోసి మరగబెట్టుకోవాలి సిమ్లో పెట్టి. తర్వాత రవ్వ తీసుకున్నాను, ఒక గ్లాసు రవ్వ మట్టి పాత్రలో వేసి బాగా కొంచెం నెయ్యి వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా, స్మెల్ బాగా వచ్చేదాకా రవ్వను ఇట్లా వేయించుకోవాలి అత్తమ్మ. ఇట్లా రవ్వ అంతా బాగా వేయించుకోవాలి. రవ్వ అయితే నెయ్యి వేసి వేయించాం కదా, మంచి స్మెల్ వస్తుంది అత్తమ్మ. రవ్వ అయితే కంప్లీట్ అయింది వేగడం. పాలు కూడా మరగబెట్టి గ్లాసులో పోసుకున్నాం. ఇంకా ఈ తురుము ఉంది కదా, పచ్చి కొబ్బరి తురుము, ఈ తురుమును కూడా ఈ రవ్వలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా నెయ్యి రవ్వలో బాగా ఫ్రై అవ్వడం వల్ల టేస్టీగా రవ్వ లడ్డు వస్తుంది. అంతే కదమ్మా? అవునవును, మంచి వాసన వస్తుంది. నెయ్యి వేసాం కదా, మంచి వాసన వస్తుంది. మొత్తం ఈరోజు మీకు వంటకి సంబంధించిన ఒక చిట్కా చెప్తారు, వినండి. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మీకు జిగురుగా ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే తాలింపు వేసేటప్పుడు ఆ నూనెలోనే కొంచెం ఉప్పు వేస్తే, సరిపడా ఉప్పు వేస్తే జిగురు రాకుండా ఉంటుంది. ఫ్రై బాగా 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 విడివిడిగా వస్తుంది అనమాట. ఓకే అత్తమ్మ, మంచి టిప్ చెప్పారు. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు అలా అంటే ట్రై చేయండి. జిగురుగా లేకుండా ఫ్రై టేస్టీగా బాగుంటుంది, పొడి పొడిలాడుతూ. ఓకేనా? ఇది కూడా ఫినిష్ అయింది. ఓకే, ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం కదండి మనం, ఒక గ్లాస్ పంచదార కలుపుకోవాలి. తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి. తర్వాత యాలకులను దంచుకొని పెట్టుకున్నాం కదా, మెత్తగా ఇట్లా పౌడర్లా చేసుకొని పౌడర్ని ఇందులో వేసేయాలి. తర్వాత పాలు తీసుకోవాలి. నెయ్యి అత్తమ్మ మర్చిపోయాను, నెయ్యి వేయండి. మా అత్తమ్మ స్వీట్స్ బాగా చేస్తారు, మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకేనండి? ఈ మిశ్రమం అందే వేసిన తర్వాత బాగా కలిపారు అత్తమ్మ. తర్వాత పాలుని కలపాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకుండా. ఇట్లా మొత్తం కలిపినాక మిశ్రమం ఇట్లా ఉండి చుట్టుకోవాలి. అత్తమ్మ చుడుతున్నారుగా, అట్లా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఒక్కొక్కటిగా లడ్డూలా చేసుకోండి. ఇట్లా లడ్లన్నీ ఇట్లా ప్రిపేర్ చేస్తాం అత్తమ్మ. టేస్ట్ చూసి రవ్వ లడ్డు ఎలా ఉందో చెప్పండి. స్వీట్ సరిపోయింది అత్తమ్మ? ఓ, థ్యాంక్ యూ అత్తమ్మ. అవునా? థ్యాంక్ యూ అత్తమ్మ. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే రవ్వ లడ్డు ప్రిపేర్ చేసాము, తయారీ విధానం కూడా పెట్టాము. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.